హైదరాబాద్ లోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయాలు కలకలం రేపాయి. 8 మందిని మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 డ్రగ్స్ పెడ్లర్స్, 5 వినియోగదారులను అరెస్టు చేశారు. ఓ ప్రైవేట్ పాఠశాల సమీపంలోని గదిలో డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు. 700 గ్రాముల MDMA, 2 కార్లు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ లోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయాలు కలకలం రేపాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, శివాని, అయితే మనం చూసుకునే కనుక హైదరాబాద్ కుతుబుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం పోలీస్ స్టేషన్ సర్కిల్ లో డ్రగ్స్ గుట్టురట్టు చేశారు పోలీసులు. అయితే 3 డ్రగ్స్ పెడ్లర్లను, 5 వినియోగదారులను కూడా అరెస్ట్ చేశారు. అయితే ప్రైవేట్ పాఠశాల సమీపంలో గదిలో గుట్టుగా డ్రగ్స్ విక్రయిస్తుండగా 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ మెడ్చల్ ఎస్ఓటీ పోలీసులు 4 లక్షల విలువ చేసే 70 గ్రాముల MDMA తో పాటు అయితే 2 కార్లు, 8 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేస్తున్నారు. ఇదంతా కూడా న్యూ ఇయర్ వేడుకల కోసం పార్టీలు చేసుకునేందుకు బెంగళూరు నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ రవాణా చేసుకుండగా అయితే పక్క సమాచారంతో మెడ్చల్ ఎస్ఓటీ పోలీసులు అయితే దాడి చేశారు. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఈ ప్లెడ్లర్లు ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క దందా కొనసాగుతుంది, ఇంకెంతమందికి విక్రయిస్తున్నారు, ఎంతమంది ఈ యొక్క పార్టీలో అయితే పాల్గొంటున్నారు, హైదరాబాద్ వ్యాప్తంగా వీళ్ళకి ఉన్నటువంటి నెట్వర్క్ ఎలా ఉంది, ఎవరెవరికి సప్లై చేస్తున్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళ సెల్ ఫోన్స్ ఆధారంగా, కాల్ డేటా ఆధారంగా కూడా ఇంకెంతమందితో లింకులు ఉన్నాయి, ఇతర రాష్ట్రాలకు వీళ్ళకు ఉన్నటువంటి లింకులు ఏ విధంగా ఉన్నాయనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.